मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఇదే నా డైవో. నందు అందరికి మిత్రుణ్ణి. ఇదేం డైవ్ అబ్బా, నీటి వరకు రానే లేదు. అవునబ్బా, నిప్పుని చూస్తే కూడా నాకు భయం లేదు, కానీ నీరుని చూస్తే చాలా భయం. బన్నీ ఎంత గొప్పగా ఈత కొడుతున్నాడో. శబాష్ 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 శబాష్. ఇలాగే ఈత కొట్టి నేను డిస్ట్రిక్ట్ ఛాంపియన్ అయిపోతాను. తర్వాత స్టేట్, తర్వాత నేషనల్, తర్వాత వరల్డ్ రికార్డ్ సంపాదిస్తాను. ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్ అయిపోతాను. అన్ని న్యూస్ పేపర్ లో నా ఫోటోనే ఉంటుంది. అన్ని ఛానల్లో నేనే కనిపిస్తుంటాను. ఫ్యాన్స్ అందరూ నా వెంటే పడతారు. నా వెంట మీ బన్నీ ఓ పెద్ద స్టార్ అయిపోతాడు. కలడు ఆపవయ్యా. ముందు గెలిచి చూపించు, తర్వాత ఛాంపియన్ అవ్వచ్చు. నువ్వంతా చెరువులో ఈత కొట్టేవాడివి. సన్నీ, నువ్వు స్విమ్మింగ్ వీరుడివి, చలాకీగా ఉంటావు. ఓ ఎస్, కానీ నువ్వు సన్నీవే కాదు. అయితే తనెవరు? మనకి సని అనే పేరేక చెప్పాడు. వీడు నా ముందు చిన్న పిల్లాడు, తెలివి తక్కువ దద్దమ్మ. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. రా, ఏ స్విమ్మర్ గొప్పగా స్విమ్ చేస్తారో చూద్దాం. మీరు చాలా బాగా స్విమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అరే, నేను నిన్ను చెప్పలేదు, నేను ఈ మహాన్ని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. బన్నీ 5 గంటల సేపు నాన్ స్టాప్ గా ఈత కొడతాడు. అయ్య బాబోయ్, అలా అయితే నేను లైఫ్ ని తయారు చేస్తాను. ఆల్రెడీ మా లైఫ్ సూపర్ గా సాగుతోంది. యాక్చువల్ గా మా లైఫ్ ని మేమే రెడీ చేసుకుంటాం. అలా లైఫ్ ని సిద్ధం చేసుకుంటే సమయం మాదే అవుతుంది, అలాగే చోటు మాదే అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా మా లైఫే కదా. ఏంటి అనుమానమా? నేను ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ని. లైఫ్ ని తయారు చేసేవాణ్ణి. ఏంటి నొలాగా? లచ్చ అనేది నా పేరు మిత్రులారా. లక్ష అంటే 1,00,000 పరోటాలా? బరాఠా కాదు రామ్, లచ్చారామే నా పేరు. అలాగే లైఫ్ ని తయారు చేయడం నా పని. నువ్వు చాలా బాగా ఈత కొడుతున్నావు. నువ్వు ఇంగ్లీష్ ఛానల్ ని ఈత కొట్టి దాటడానికి ప్రయత్నించాలి. ఇంగ్లీష్ ఛానలా? అదేంటది? ఇంగ్లీష్ ఛానల్ ఏంటో నీకు తెలీదా? అసలు నువ్వెలా స్విమ్మింగ్ చేయగలుగుతున్నావు? ఇంగ్లీష్ ఛానల్ ని దాటుకుంటూ వెళ్లడమే ప్రతి స్విమ్మర్ కి కలగా ఉంది. 500 మీటర్ కంటే పొడవు, ఫ్రాన్స్ మరియు ఇంగ్లాండ్ కి మధ్యలో ఉంది. దాని గాని నువ్వు దాటేవనుకో, నీ జీవితం మారిపోతుంది. ఇది చాలా పెద్దగా ఉంది. తమ్ముడు, నువ్వు సాధిస్తావు. ముందుగా మీరు సరే అని మాత్రం చెప్పండి. మీ లైఫ్ కు నేను గ్యారంటీ. వీళ్ళ లైఫ్ కి ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. నా లైఫ్ కి గ్యారంటీ ఇవ్వండి. ఇంగ్లీష్ ఛానల్ ని దాటి చూపిస్తాను. అరే చూసారు కదా, చీమకు కూడా ఎగరాలన్న ఆశ వచ్చింది. ఏంటి అనుమానమా? ఆశగా పడనివ్వు, నువ్వు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయి. ఆ ఇంగ్లీష్ ఛానల్ అదరగొట్టబోయేది బనీయే. ఏమంటావు తమ్ముడు? ఖచ్చితంగా చేస్తాను. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి. నేను వెళ్ళి ఏర్పాట్లు చేస్తాను. వచ్చే నెల డేట్ ని ఫిక్స్ చేసేస్తాను. అన్ని మీడియాల్ని ఇక్కడికి రప్పిస్తాను. మీ లైఫ్ కి నేను గ్యారంటీ. మీరు మహానుభావులు. మీరు ఒక తెలివైన వారు. ఈ నగరంలోనే గొప్పవారు, కానీ మీరు మనిషి కాదు. నాకు సంబంధించినంత వరకు మీరు గురువు. నన్ను తెగ పొగిడేస్తున్నావు. నీ జీవితం ఇక గ్యారంటీ. మీరు నా లైఫ్ కే కదా గ్యారంటీ ఇవ్వాలి. నేనే కదా బెటర్ స్విమ్మర్. కావాలంటే మీరే కాంపిటీషన్ పెట్టి చూడండి. సనీ, ఎవరి కాళ్ళు అయితే చిన్నవిగా ఉంటాయో వాళ్ళు ఇంగ్లీష్ ఛానల్లో కాదు, న్యూస్ ఛానల్ పైన దృష్టి పెడతారు. ఏంటి అనుమానమా? కాంపిటీషన్ అయ్యాక రిజల్ట్స్ వస్తుంది కదా, అప్పుడు చూసుకోవచ్చులే. అద్భుతం. ఇంగ్లీష్ ఛానల్లోనే కాంపిటీషన్ పెట్టుకుందాం. ఎవరైతే ముందుగా దాటుతారో వాళ్ళు రికార్డ్ ని బ్రేక్ చేస్తారో. మీడియా వాళ్ళకు కూడా మసాలా దొరుకుతుంది. మీడియా వాళ్ళకు కూడా నేనే గ్యారంటీ ఇస్తాను. అయితే నేను ఒప్పుకుంటున్నాను. నేను ఒప్పుకుంటున్నాను. ఏమో, అది ఇంగ్లీష్ ఛానల్ టీవీ ఛానల్ కాదు. ప్రాక్టీస్ ఇక్కడ కాదు, సముద్రంలో చేయండి. సరిగ్గా చెప్పావు. పదండి వెళ్దాం.
తోతారా మనం ఇక్కడికి పార్టీ చేసుకోవడం రాలేదు, బన్నీ ప్రాక్టీస్ చూడడానికి వచ్చాం. అవునబ్బా, తను గంటల కొద్దీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అప్పటిదాకేం చేయాలి? పార్టీ చేద్దాం, పార్టీ చేద్దాం, పార్టీ చేసుకుందాం. సరే, మీరందరూ పార్టీకి వెళ్ళండి, నేను వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాను. అటు చూడండి సన్నీ, నీళ్ళలో ఎంత బాగా ఈత కొడుతున్నాడో. నీళ్ళల్లో పడి చేతులు కాలు ఊపితే అది ఈత కాదు, నీ వల్ల కాదది. కాంపిటీషన్ చాలా టఫ్ గా ఉంది కదా, మీకేమనిపిస్తోంది? బన్నీ గెలవగలడంటారా? గెలుస్తాడు, తప్పకుండా గెలుస్తాడు. తనకి మనం ట్రైనింగ్ ఇద్దాం. వావ్ తమ్ముడు, నువ్వు ఈత కొట్టావంటే ఇంగ్లీష్ ఛానల్ మాత్రం ఏంటి, రష్యన్, ఆస్ట్రేలియన్ అన్ని ఛానల్ దాటుకుంటే వెళ్ళొచ్చు. కానీ అది చూడడానికి నువ్వు ఇక్కడ ఉండు. సారీ సారీ. సబాష్ బన్నీ, నీ టైం సూపర్ గా పర్ఫెక్ట్ గా ఉంది. ఏంటి అనుమానమా? యా, ఈ కాంపిటీషన్ లో నేనే గెలుస్తాను. బన్నీ, ఈ రోజు నేను నువ్వే గెలిచే కమిట్మెంట్ పెట్టుకో. ఒక్కసారి నువ్వు కమిట్ అయ్యావంటే నీ మాట నువ్వే అసలు వినకూడదు. ఇది నా డైలాగు అని. ఇది డైలాగు, చిన్న పిల్లలు చెప్పే డైలాగ్ కాదు. ఇది సరిగ్గా చెప్పకపోతే మొహం కూడా ముడుచుకుపోతుంది. ఏంటి అనుమానమా? ఇలారా తర్వాత ఇక్కడే ఉండండి. కాసేపట్లో బన్నీ సన్నీ వాళ్ళ ఆటని ప్రారంభించబోతున్నారు. ఇద్దరు ఈత కొడుతూ ఇంగ్లీష్ ఛానల్ ని దాటబోతున్నారు. దాన్ని మేము మా ఛానల్లో లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నాం. ముందు తెలుసుకోవాలి ఎవరు గెలవబోతున్నారు. ఏరియా వాంట్స్ టు నో ఎవరు గెలవబోతున్నారు. చూడాలా మన సన్నీ బన్నీలో ఎవరు బెటర్ అని. నేనే మీ ఎక్స్పర్ట్ కమెంటేటర్. చప్పట్లు. మీడియా వాళ్ళు వచ్చేసారు, కోక్లేస్ బుక్ వాళ్ళు కూడా వచ్చేసారు. గెలిచే వాళ్ళకి లైఫ్ గ్యారంటీ. అరే, మనం మాట్లాడి మాట్లాడి అలిసిపోతాం. త్వరగా రేసుని మొదలు పెట్టండి. ఇటు రండి. ఏరియా వాంట్స్ టు నో అంటే మనం ఏం చూపిస్తున్నాం? మనం వీళ్ళని చూపిస్తున్నాం. చూడండి, వీళ్ళే సన్నీ బన్నీ. వీళ్ళ టాలెంట్ సూపరు. వీళ్ళు చూడడానికే పిల్లులు, కానీ కాన్ఫిడెన్స్ లో వాళ్ళు పులులు. ఇవాళ స్విమ్మింగ్ చరిత్రలో మునిగిపోయే పురుగులు. కానీ ఏరియా వాంట్స్ టు నో అంటే ఈ కాంపిటీషన్ లో గెలవబోయేది ఎవరు? మామిడికాయ పిండి జ్యూస్ తీస్తారు. వీళ్ళిద్దరూ మన దేశానికే పేరు తీసుకొస్తారు. చప్పట్లు. బన్నీ 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 సన్నీ సన్నీ సన్నీ
శభాష్ బన్నీ, ధైర్యంగా ముందుకు సాగేవాడు ఓటమిని చవి చూడడం. అయితే ఎవరు ఓడిపోతారు? అరే ఏం చేస్తున్నావయ్యా? ఇప్పుడు సముద్రంలో జామకాయ కూడా దొరకదే. ఇలా చూడు, నువ్వు భోజనం గురించి ఆలోచించుకుంటా కాస్త బన్నీ గెలవడం గురించి ఆలోచించు. అరే ఇలా చేస్తే సన్నీ అన్నయ్య ఓడిపోతారు. అదలో ఓడిపోతారు. అదే మనం కదా, పద మన ప్లాన్ ని మనం చేద్దాం. బన్నీ వేగంగా వెళ్ళు. పారిపో. మీరేం చేస్తున్నారు ఇక్కడ? అన్నా భయపెట్టాలి. షార్క్ కి భయపడి కాంపిటీషన్ వదులుతాడేమో అనుకున్నాము. ఏం చేస్తున్నారు? వాడు భయంతో వేగంగా ఈదుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు నాకు వాడు ముందే లేడు. ఇలా చేస్తే వాడేగా గెలుస్తాడు. మీరు ఇక్కడ చేసింది చాలు గాని ముందు ఇక్కడి నుంచి పోండి. ఇలా రండి, ఇద్దరు టైర్డ్ అయిపోయారు. ఏరియా వాంట్స్ టు నో, వీళ్ళిద్దరు వల్ల ఇంగ్లీష్ ఛానల్ ని దాటగలరా? వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది? గెలిచి చూపించగలరా? చేప వేపుడవుతుంది కానీ వేపుడు చేప అవ్వలేదు. నమ్మకం ఉన్న వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. చప్పట్లు. వాళ్ళ చప్పట్లు కొడితే ఎలా ఈత కొడతారయ్యా? సైలెంట్ గా ఉండండి. వాళ్ళ జీవితానికి నేను కరెక్టే. అత్తయ్య బ్రేక్ఫాస్ట్ కి బన్ను తిన్నారు. మన లైఫే బన్నీకే. చప్పట్లు. తమ్ముడు ఇంకా కొంచెం దూరమే, కాస్త త్వరగా వెళ్ళు. కమాన్, కాస్త ప్రయత్నించండి. మీ జీవితానికి నేను గ్యారంటీ. వేరుశనగలు పావు కిలో 10 రూపాయలని అమ్ముతున్నారు. అదిగో అక్కడ ఫినిష్ లైన్ కనబడుతుంది, చూడండి. రాబన్నీ త్వరగా రా. శభాష్. అరే ఇవన్నీ హఠాత్తుగా మాయమైపోయాడండి. ఓయ్ గురు, జోర్దార్ కి సంతోషం, ఎందుకంటే రాత్రి టిఫిన్ రెడీ అయిపోయింది. డీల్ సక్సెస్ చేశాడు, బన్నీ విన్ అయ్యాడు. చప్పట్లు. ఇలా రండి, బన్నీ రేసు ఎడారిని దాటి గెలిచి గ్రౌండ్ కు వచ్చేసాడు. ఇప్పుడు మన విన్నర్ ఏం చేయబోతున్నారు? తర్వాత వరల్డ్ రికార్డ్ హోల్డర్ బన్నీ మనం గెలిచిన సంతోషాన్ని ఏ విధంగా పంచుకోవడం? దట్ ఈస్ వాట్ అవర్ ఏరియా వాంట్స్ టు నో. తమ్ముడు ఎలాగో గెలిచాడు. 3 cheers for Bunny. Hip hip hooray hooray hooray. గ్లాస్ కన్నా పెద్దది ఎప్పుడు జగ్గే. బన్నీ సన్నీని ఓడించడం ఎలా ఉంది?
ఇలా చూడండి, గెలుపు ఓటములు ముఖ్యం కాదు. ముఖ్యమైనది ఏంటంటే నేను ఇంగ్లీష్ ఛానల్లోకి వెళ్ళినట్టుగానే సన్నీ కూడా అదే ప్రతిభను చూపించాడు. నాకేమనిపిస్తుందంటే మీరందరూ నన్ను ఎంత పొగుడుతున్నారో సన్నీని కూడా అదే విధంగా పొగడాలి. సన్నీ, బన్నీ దగ్గర నేర్చుకో. శరీరం పెద్దదిగా ఉంటే సరిపోదు, మనసు కూడా పెద్దదై ఉండాలి. ఏంటి అనుమానమా? మీ అందరికీ చెప్పాను కదా, మీ లైఫ్ కి నేను గ్యారంటీ అని.